నమస్తే వ్యూయర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫిర్కి యాప్లో 3rd, 4th, 5th మ్యాథ్స్ టీచర్స్కు జరుగుతున్నటువంటి టీపీడీ కోర్స్లో PLC 1 అసైన్మెంట్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలో డిస్కషన్ చేద్దాం. దీంట్లో మొత్తం 10 స్టెప్స్గా గుర్తుపెట్టుకుందాం. 10 స్టెప్స్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు రాయడం ఈజీ అవుతుంది. ఈ 10 స్టెప్స్ కవర్ చేసుకుంటే మనం ఓన్గా రాసేయచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చి కాన్సెప్ట్ సెలెక్షన్. కాన్సెప్ట్ మనకు 5 ఇచ్చారు కదా, ప్లేస్ వాల్యూస్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్. వీటిలలో మనం ఏదో ఒక కాన్సెప్ట్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ తీసుకుందాం అనుకుందాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్లో వచ్చేసి ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ స్ట్రక్చర్, అర్థమెటిక్ ఆపరేషన్ అండ్ సాల్వ్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేటివి వీటి కిందికి వస్తాయి. నెక్స్ట్ టిఎల్ఎం అనేది థర్డ్ వన్. సో థర్డ్ టిఎల్ఎం కింద మనం ఏం టిఎల్ఎం యూస్ చేస్తామో వాటిని మెన్షన్ చేస్తాం. సో ఫోర్త్ వన్ వచ్చి ఆస్క్ క్వశ్చన్స్లలో వచ్చేసి ఫస్ట్ పాయింట్ రికాల్ ద ప్రీవియస్ 3 పీరియడ్స్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్వశ్చన్స్ అడగడం. చేంజ్ ప్రాబ్లమ్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి, పార్ట్ హోల్ స్ట్రక్చర్, కంపేర్ ప్రాబ్లమ్ స్ట్రక్చర్, వీటిలలో ఏ టాపిక్స్ వస్తాయి అనేది క్వశ్చనింగ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి ప్రాబ్లంలో ఏమిచ్చాడు, ఏం మిస్ అయ్యా అనేటి క్వశ్చనింగ్ ద్వారా రాబడతాము. సో ఫైనల్గా అక్కడ ఏది అన్నోన్ వాల్యూ అనేది జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు న్యూ మెటీరియల్. మనం తీసుకున్నటువంటి వర్డ్ ప్రాబ్లమ్ను పిల్లలకు అర్థమయ్యేటట్లు క్వశ్చనింగ్ ద్వారా రాబడతాం. సో ఇక్కడ ఏమి వాల్యూ ఎవరెవరికి సంబంధించి ఇచ్చారు, మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇది ఇంట్రడక్షన్ టు న్యూ మెటీరియల్ సింపుల్గా. అండ్ నెక్స్ట్ స్టెప్ 1 కింద వచ్చేసి ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ స్ట్రక్చర్. ఇంతవరకు మనం చేసినటువంటి డిస్కషన్స్ క్వశ్చనింగ్ మాత్రమే. ఆస్క్ క్వశ్చన్స్లో క్వశ్చన్సే రాయాలి స్ట్రక్చర్లకు సంబంధించి. ఇంట్రడక్షన్ టు న్యూ మెటీరియల్లో వర్డ్ ప్రాబ్లంకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ రాస్తాము. నెక్స్ట్ స్టెప్ 1 కిందికి వచ్చేసి అది ఏ ప్రాబ్లమ్ స్ట్రక్చర్ కిందికి వస్తుంది. సో మనకు 3 ప్రాబ్లమ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. చేంజ్ ప్రాబ్లమ్ స్ట్రక్చర్, ఇక్కడ స్టార్ట్, చేంజ్, రిజల్ట్ ఉంటుంది. సెకండ్ వన్ పార్ట్ హోల్ స్ట్రక్చర్. సో పార్ట్ హోల్ అంటే గిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను గులాబీ పూలు 25, మందారం పూలు ఒక 15 తీసుకున్నాడు. సో మొత్తం పూలు ఎన్ని అన్నప్పుడు అదొక పార్ట్ ఇదొక పార్ట్ రెండింటిని టోటల్ చేసి హోల్ కిందికి వస్తుంది అనమాట. సో అలాంటిదా. లేదా కంపేర్ అంటే రాము దగ్గర సీత కంటే 25 రూపాయల అమౌంట్ ఎక్కువ ఉంది, సీత దగ్గర 30 రూపాయలు ఉంది. సో రాము దగ్గర ఎంత అంటే ఇక్కడ ఎక్కువ తక్కువ అనే కంపారిజన్ వచ్చినప్పుడు అది కంపారిటివ్ ప్రాబ్లమ్ స్ట్రక్చర్ అవుతుంది. సో స్టెప్ 1లో ఏం చేస్తామంటే అది ఏ ప్రాబ్లమ్ స్ట్రక్చర్ కిందికి వస్తుందో మనం ఫ్లో చార్ట్ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ 2లో వచ్చేసి ఇచ్చినటువంటి వర్డ్ ప్రాబ్లంలో కీవర్డ్స్ని బేస్ చేసుకొని స్టార్ట్, చేంజ్, రిజల్టా, పార్ట్ హోలా, స్టెప్ 2లో వచ్చేసి డిస్కషన్ చేసి వాటిని రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రాణి బాట్ 87 బీట్స్ అండ్ ఫర్హానా బాట్ 75 బీట్స్. సో టోటల్ హౌ మెనీ బీట్స్ దే బాట్ ఆల్ టుగెదర్ అంటే ఇక్కడ ఆల్ టుగెదర్ అనేది రిజల్ట్ను తెలియజేస్తుంది. ఆల్ టుగెదర్ అనేది స్టార్టింగ్ పాయింట్ రాణి దగ్గర ఉన్న బీట్స్, ఫర్హానా దగ్గర ఉండేది చేంజ్ కిందికి వస్తుంది. సో ఇక్కడ స్టెప్ 2లో ఏం చేస్తామంటే దాన్ని రాస్తాము. సో స్టార్ట్ ఉంది, చేంజ్ ఉంది, సో మనం ఇప్పుడు రిజల్ట్ కనుక్కోవాలని రాస్తాం. అదే పార్ట్ హోల్ అనుకోండి, ఇందాక చెప్పినట్లు గులాబీ పూలు, నెక్స్ట్ మందారం పూలు పార్ట్. సో టోటల్ ఎంత, హోల్. సో ఈ విధంగా వీటిని కీప్ వర్డ్స్ను మెన్షన్ చేస్తాం. అదే కంపారిటివ్ ప్రాబ్లం అనుకోండి, దాంట్లో వచ్చేసి లెఫ్ట్ ఓవర్ అనో, గ్రేటర్ ద అమౌంట్ అనో, లెస్ అమౌంట్ అనో ఉంటుంది కదా, ఆ కీవర్డ్స్ను అక్కడ మెన్షన్ చేసి చూపిస్తాం. సో ఇవి ఇచ్చాడు కాబట్టి మనము దీన్ని కనుక్కోవాలి అని చూపిస్తాం. నెక్స్ట్ స్టెప్ 3లో వచ్చేసి ఐడెంటిఫై ద ఆపరేషన్ టు ఫైండ్ ద మిస్సింగ్ ఎలిమెంట్. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లమ్ స్ట్రక్చరు ఈ మూడింట్లో ఏది అనేది మనకు ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ పిల్లలకు అప్లికేషన్, ఏ అర్థమెటిక్ ఆపరేషన్ అప్లికేషన్ చేయాలనో మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అంటే అడిషనా, సబ్ట్రాక్షనా ఇక్కడ మనం రాయాలన్నమాట. సో ఈ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి దీన్ని కనుక్కోవాలంటే మనం అడిషన్ చేయాలి లేదా సబ్ట్రాక్షన్ చేయాలని దాన్ని మనం సెంటెన్స్ ఫార్మేషన్లో రాస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ 4లో వచ్చి అప్లై ద ఆపరేషన్. ఇంతవరకు మనం ప్రాబ్లమ్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసాము. తర్వాత వచ్చేసి మిస్సింగ్ ఎలిమెంట్ను కీవర్డ్స్ ద్వారా డిస్కషన్ చేసి కనిపెట్టాము. అండ్ నెక్స్ట్ ఏ ఆపరేషన్ చేయాలనో, అర్థమెటిక్ ఆపరేషన్ ఏది చేయాలనో ఫైండ్ చేసాము. సో నవ్ ఇప్పుడు స్టెప్ 4లో వచ్చి దాన్ని అప్లై చేసి స్టెప్స్ వైజ్ ఆ ప్రాబ్లమ్ను రాసుకుంటాం ఇక్కడ.
అంటే మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని ఇక్కడ స్టెప్ వైజ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి ఇది ఆప్షనల్. ఇక్కడ వచ్చేసి క్వశ్చనింగ్ ఫామ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ను స్టేట్మెంట్ రూపంలో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ బీడ్స్ దే బాట్ ఆల్ టుగెదర్ అంటున్నాం క్వశ్చనింగ్లో. సో ఇక్కడ స్టెప్ 5లో వచ్చేసి దాన్ని జస్ట్ ఒక సెంటెన్స్లో రాస్తాం అనమాట. నౌ దే హ్యావ్ టోటల్ 162 బీడ్స్ అంటే క్వశ్చనింగ్ ఫార్మ్లో ఉండేది ఇక్కడ ఆన్సర్ ఫామ్లో రాస్తాం. సో ఈ విధంగా మనం PLC 1 అసైన్మెంట్ను రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో PLC 1 అసైన్మెంట్కు ఒక ఎగ్జాంపుల్ కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.